హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకి మంచి టిప్తో వచ్చానండి. చాలా యూజ్ఫుల్ అనమాట. అందరి ఇంట్లోనే కన్ఫామ్గా వాడే టిప్ అండి ఇది. వాడితే మాత్రం మీ చేతులు కానీ మీకు ఏవి నొప్పి ఉండవండి. ఒక 2 మినిట్స్లో అయితే మీరైతే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. 2 మినిట్స్ అంటున్నావు కదా, కన్ఫామ్గా 2 మినిట్స్లో క్లీన్ అయిపోతాయి అంటారేమో. నేను ఏది చెప్పినా నిజమే చెప్తానండి. అబద్ధం చెప్పడం అంటూ నా జీవితంలో రాదు, చెప్పను కూడాని. యూట్యూబ్ ఛానల్ పెట్టింది నిజాయితీ కోసం పెట్టాను. ఏదైనా సరే అబద్ధం చెప్పకుండానే చేస్తాను. నేను యూజ్ చేసిన తర్వాత, నేను వాడిన తర్వాత 2 వీక్స్ నుంచి నేను వాడుతున్న టిప్పు నాకు వర్కౌట్ అవ్విన తర్వాత మీ ముందుకైతే తీసుకొచ్చాను. నాకు వర్కౌట్ అవ్వకుండా మీ ముందుకు తీసుకురాను. ఇలా తోమిన తర్వాత 10 రోజులు ఉంటాయి, 15 రోజులు ఉంటాయని అయితే నేను చెప్పను. ఇలా తోమిన తర్వాత ఒక 4 డేస్ 3 డేస్ అంతే, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండవు. తర్వాత మళ్ళీ మామూలుగానే అయిపోతాయి. ఇంకా రాగన్నా ఇత్తడన్నా కామనే కదండి. నేనైతే డైలీ యూజ్ చేసే సామాలే కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా ఉండదు. రాగి చెంబు అయితే 3 డేస్ నుంచి తోమట్లేదు, అదైతే ఉంచాను. ఎందుకంటే గుమ్మం దగ్గర పెట్టుకుంటాను కాబట్టి అది కొంచెం ఎక్కువగా డట్టీగా ఉంది. కనమాయన్ని నేను డైలీ యూజ్ చేసేయనండి. మీకోసం అని చెప్పి చూపిద్దామని చెప్పేసి ఈరోజు తలస్నానం చేసి మార్నింగే ఇవైతే క్లీన్ చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు దేవుడి సామాలు క్లీన్ చేసినా స్నానం చేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఈ టిప్ అయితే మీరు చాలా యూజ్ అవుతుందండి. మీకు యూజ్ఫుల్ టిప్ అనమాట. చింతపండుతోటి తోముతాము, పితాంబరి పౌడర్తో తోముతాము. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. మళ్ళీ మీరు ఇలాగే ట్రై చేస్తారు. నేను నిండా వాటర్ తీసుకోండి. మీకు ఎక్కువ సామాన్లు ఉంటే పెద్ద బేసినే తీసుకోండి, తక్కువ సామాన్లు ఉంటే చిన్నవి తీసుకోండి. నా దగ్గర ఇదే ఉంది, అందుకబట్టి ఇదే తీసుకున్నాను. 2 స్పూన్లు అయితే కల్లుప్పు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ అయితే నిమ్మప్పు అనమాట. నిమ్మప్పు ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది, కల్లుప్పు ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది కదండి. నిమ్మప్పు ఎంతో ఉండదు, 10 రూపాయలకు కూడా ఎక్కువ ఇస్తాడు నిమ్మప్పు. అలాగే కల్లుప్పు తీసుకున్న తర్వాత విమ్ అండి, విమ్ కానీ సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏదో ఒకటి మీ దగ్గర ఏదైనా లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ తీసుకోండి. లిక్విడ్ లేకపోయినా పర్లేదు, సర్ఫ్ తీసుకోండి, ఏం పర్లేదు. లేకపోతే మీ దగ్గర నిమ్మప్పు లేకపోతే వెనిగర్ ఉంటుంది, కానీ వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ ఏదైనా పర్లేదు. లేదు అని చెప్పేసి ఏమీ అనుకోకండి, మన ఇంట్లో ఉన్నాయి అనమాట. నిమ్మప్పు లేకపోతే నిమ్మకాయ, వెనిగర్, ఇది లిక్విడ్ లేకపోతే సర్ఫ్. కల్లుప్పు ఆల్రెడీ మన ఇంట్లోనే ఉంటుంది కదా, కల్లుప్పు లేకపోయినా సర్ఫ్ తీసుకోండి. ఓకేనా? ఆప్షనల్ అనమాట. ఏది లేకపోయినా ఇవి తీసుకోండి. నేను నా దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను, నా దగ్గర ఉన్నవే కాబట్టి. మీ దగ్గర లేకపోతే ఏం ఫీల్ అవ్వకండి. ఇవి పట్టి ఫాలో అవ్వండి, కన్ఫామ్గా మీ సామాన్లు అయితే మెరిసిపోతాయి అనమాట. ఈ 3 వేసి కొంచెం మిక్స్ చేయండి. ఎందుకంటే ఆ లోపల వేసిన నిమ్మప్పు కల్లుప్పు కరగాలి కదా. అవన్నీ కరిగేంతసేపు కొద్దిగా, ఎంతో కాదు, ఒక 5 సెకండ్స్ తిప్పితే చాలు. తర్వాత అయితే ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ఇంకా దాంట్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. అయితేనే నేనైతే రాగి చెంబు అయితే తీసుకుంటున్నానండి. రాగి చెంబు చాలా డట్టీగా ఉంది కదండి. ఒక్కసారి చూడండి, మీరే నిజంగా ఆశ్చర్యపోతారు. నేను అలాగే ఆశ్చర్యపోయాను నిజంగా ఇది చేసిన తర్వాత. ఇలా అయితే పెట్టి ఒక 5 సెకండ్స్ ఉంచండి. ఇలా పెట్టి, నిజంగా చెప్తున్నాను, పెట్టిన వెంటనే మ్యాక్సిమం కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇలా పెట్టి చూడండి, నిజంగా ఓ మై గాడ్ అండి, నిజంగా చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చిందండి. చూడండి మీరే ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత బాగా అనిపించిందో నిజంగా నాకైతేని. ఇలాగే ఉండాలి అంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే సామాలు 3 డేస్ 4 డేస్ ఉంటాయి, అంతేగాని 10 డేస్ 1 వీక్ అలా ఉంటాయి అయితే నేను చెప్పను. పర్లేదు, బాగానే ఉందండి నా రాగి చెంబు. నేను 1 వీక్ ముందు తోమైతే పెట్టుకున్నాను గుమ్మం దగ్గర. అలాగే ఒక 4 డేస్ అయితే బాగానే ఉందండి, కలర్ చేంజ్ అవ్వకుండానే. ఒక 3 డేస్ 2 డేస్ 3 డేస్ 4 డేస్ అంతే, మనం చేసే పని బట్టి ఉంటుంది అనమాట. ఇలా అయితే చూసారు కదండి, చెమ్మ అయితే ఎంత బాగా వచ్చేసిందో, ఎంత కలర్ వచ్చిందో, భలే అనిపించింది కదండి. ఇలా చూస్తే భలే అనిపించింది అనమాట. మనకి శ్రావణ మాసం దగ్గరికి వచ్చింది కాబట్టి నోములు, వ్రతాలు, పూజలు అన్నీ ఎక్కువ ఉంటాయి కదండి. సామాలు పూజ దగ్గర సర్దడం ఒక ఎత్తు అయితే సామాలు క్లీన్ చేయడం ఒక ఎత్తు అండి. చాలా బాధ అనిపిస్తుంది సామాలు తోమాలంటేనే. ఎందుకంటే ఇది వరకు అయితే మేమైతే చింతపండుతోటే సామాలు తోముకునే వాళ్ళము. పితాంబరి పౌడర్ ఉంటుందని కూడా మాకు తెలియదు. మా ఇంటి దగ్గర అయితే ఇప్పుడు కూడా చింతపండుతోటే తోముకుంటాం మేము, చింతపండుతోటి. అలాగే ఇటుక పౌడర్ ఉంటుంది కదా, ఇటుక బద్దలు కొట్టేసి ఇటుక పొడం కూడా కలిపేసి చింతపండులో కలిపేసి తోముకుంటామండి. ఇలా
పీతాంబరి పౌడర్లు ఇవన్నీ ఏం తెలీదు మాకైతేని. నేను ఇక్కడికి వైజాగ్ వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలామంది పాపం చాలామందికి తెలియక చాలామంది అందరూ సామాన్లు భలే తెల్లగా ఉంటాయి, మనం ఇలాగే ఉంటాయని చెప్పేసి ఫీల్ అవుతారు కదా, వాళ్ళందరి కోసం ఈ మంచి చిట్కా అనమాట. మీ ఇంట్లో ఉన్న సామాన్లతోటి ఇలా క్లీన్ చేసుకోవాలి. అలాగే మీరు నిమ్మప్పులో పెడతారు కాబట్టి అలాగే పక్కన మళ్ళీ ఒక టబ్ వాటర్ అయితే పెట్టుకోండి. వాటర్ పెట్టుకున్న తర్వాత నిమ్మప్పులో ముంచిన తర్వాత మళ్ళీ అది 2 మినిట్స్కి మళ్ళీ చేంజ్ అయిపోతుందండి కలర్ అయితేని. దానికోసం వెంటనే పక్కన వాటర్ పెట్టుకుని వాటర్లో వేసేసుకోండి. ఇంకా నో ప్రాబ్లం అనమాట, ఇంకెలాగా చేంజ్ అవ్వదు. తర్వాత మళ్ళీ ఇంకో చిట్కా చెప్తాను, ఇది ఒక చిట్కా అనమాట. వాటర్లో వేసేసుకోవాలి వెంటనే. ఇత్తడి సామాన్లు కానీ వెండి సామాన్లు కానీ వెండి విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు ఏ ఉన్నా సరే మీ దగ్గర అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు దీంతో అయితేని. చాలా బాగా అయితే రిజల్ట్ అయితే సూపర్ వస్తుంది. చాలామంది నిమ్మప్పు కదా హ్యాండ్స్ ఇలా పెట్టేస్తున్నారు మీరు, తర్వాత మీకు ఏ ప్రాబ్లం రాదా అంటారేమో. నేను మొండిదాన్నండి, ఇంకా నాకు అలాంటివి ఏమీ వర్కౌట్ అవ్వవు అనమాట. నేను అన్నిట్లోనే అలా చేతులు పెడతాను. తర్వాత అయితే మీకు ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంటే హ్యాండ్స్ అయితే అలా పెట్టకండి. జస్ట్ ముంచిన తర్వాత ఏదైనా పెట్టుకుని మీరు చేతులకి ఏదైనా బ్లౌజెస్ వేసుకుని చేసుకోండి. లేకపోతే కొంతమందికి పర్లేదులే అనుకున్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు, పర్లేదు, ఏం అయిపోదు. అంటే హ్యాండ్స్ కొంచెం రఫ్గా అయిపోతాయి అనమాట 2 డేస్ తర్వాత, అంతే తప్ప వెంటనే కూడా రఫ్గా అవ్వవు. ఇదిగోనండి. తర్వాత అయితే వాటర్లో ముంచేసి పక్కన పెట్టుకున్న తర్వాత మీ దగ్గర పీతాంబరి పౌడర్ ఉంటుంది కదండి, ఆ పీతాంబరి పౌడర్తో మళ్ళీ కొంచెం తోమండి అంతే. ఎందుకంటే మనకి నిమ్మప్పు వేయటం వల్ల మళ్ళీ కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. దాంట్లో కల్లుప్పు అన్ని యాసిడ్కి సంబంధించిన సామాన్లు వేసాం కాబట్టి మళ్ళీ కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దానికోసమే ఒక పీతాంబరి పౌడర్ కానీ ఏదో ఒకటి తీసుకుని చింతపండు తర్వాత వేసుకున్నా పర్లేదు. మీ దగ్గర పీతాంబరి లేకపోతే చింతపండు ఉంటుంది కదండి, జస్ట్ ఇలా అంటే చాలు. దాంతో ఎక్కువగా కూడా రఫ్ చేయవలసిన పని ఏం లేదు, జస్ట్ దాన్ని పెడితే చాలు, కలర్ అయితే మారకుండా ఉంటుందన్నమాట. పీతాంబరి అయితే చాలా బాగా పనిచేస్తుంది. 10 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి. అలా పీతాంబరి ప్యాకెట్ వెట్రి బజార్లో కానీ కిరాణా స్టోర్లో కూడా దొరికేస్తున్నాయండి. 15 రూపాయలు అనమాట. పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదండి, పాపం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మాకు తెలుసులేమో నువ్వేం చెప్పక్కర్లేదు అంటారేమో, వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి. ఈ చిట్కా అయితే చాలా బాగా పనిచేస్తుందండి. సామాలు కన్ఫామ్గా డైలీ తోముకుంటాం కదండి పూజ దగ్గర సామాలు, 3-4 డేస్ వరకు అయితే మనం ఉంచుకోం కదా. కాకపోతే తోముకున్నా సరే మామూలుగా ఒక సబ్బు ఉంటుంది కదండి దేవుడి దగ్గర యూజ్ చేసే సబ్బు వేరేగా ఉంటుంది కదా, ఇంకా అవేమీ కాకుండా జస్ట్ డైలీ అయితే సబ్బుతో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా మెరుస్తూనే ఉంటాయండి. ఎలా చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. నా దగ్గర దేవుళ్ళ విగ్రహాలు వెండివి ఇత్తడివి అవి ఏమీ లేవండి. ఒకటి లక్ష్మీదేవి విగ్రహం ఉందన్నమాట, అదైతే దేవుడి దగ్గర ఉంది, దాన్ని అయితే కదపలేదు. మీ దగ్గర వెండివి ఇత్తడివి విగ్రహాలు ఉంటే కనుక అలాగే వాటర్లో ముంచి కొంచెం పీతాంబరి పౌడర్తో చిన్న బ్రష్ ఉంటుంది కదండి, మనము యూజ్ చేయలేని పళ్ళు బ్రష్ ఉంటుంది కదా, యూజ్ చేయలేని బ్రష్తో పెట్టి కొట్టండి, చాలా బాగా అయితే వచ్చేస్తాయండి. ఈ చిట్కా అయితే ట్రై చేయండి, మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది. మీకు ఎవరికైనా రిజల్ట్ వచ్చిన తర్వాత కామెంట్ చేయండి, కన్ఫామ్గా వస్తుందండి, రాకుండా అయితే ఉండదు. హ్యాండ్స్కి మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. ఎవరికైనా వాటర్ పడలేని వాళ్ళు ఏదైనా బ్లౌజెస్ వేసుకొని చేసుకోండి, పర్లేదు అనుకున్న వాళ్ళైతే పర్లేదు, ఎలాంటి ఎఫెక్ట్ చేయదు. కాకపోతే తర్వాత అయితే కొంచెం రఫ్ అవుతాయి అనమాట హ్యాండ్స్, దానికోసం చెప్తున్నాను. ఓకేనండి. అలాగే మన వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక వీడియో సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి వెళ్తుందండి మీరు లైక్ చేయడం వల్ల. చాలామంది లైక్ చేస్తే వీళ్ళకి ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు, అలా కాదండి. మనకి ఇప్పుడు చూసిన మీ వీడియో ఇంకొంతమంది వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. దానికోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఒక ఉద్దేశంతో మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. మీరు లైక్ చేయకపోయినా థ్యాంక్ యూ, లైక్ చేసినా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాయ్ బాయ్, సీ యూ.